హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కాకుండా మొన్నటి వీడియో నెక్స్ట్ డే కంటిన్యూషన్ అనమాట. కొన్ని వీడియోస్ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నమాట ఇవి. వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి. వ్లాగ్ కొంచెం టైం ఎక్కువే పట్టింది, కానీ బ్లాగ్ అనేది లాస్ట్ వరకు చూసి మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇక్కడ ఉప్మా చేస్తున్నా అండి. కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అవైతే పిల్లలకి ఇడ్లీ పెడుతున్నాను. స్వాములకి అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు లేవండి, ఇంకా కూరగాయలు లేవని చెప్పేసి ఇంకా ఎండుమిరపకాయలు వేసి ఉప్మా అయితే చేస్తున్నాను. వర్షం పడింది అని చెప్పాను కదా, వర్షాలు స్టార్ట్ అయినప్పుడు వీడియోస్ అనమాట ఇవి. ఇంకా ఈరోజైతే కొంచెం తెరపించింది. ఇంకా బయట ముగ్గు అవన్నీ వేయడానికి కూడా ఏం లేదు. కొంచెం వాన తెరపించిన తర్వాత చిన్న ముగ్గు అయితే వేశాను. ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. స్వామిని పిలిస్తే ఉప్మాలో అయితే రవ్వ వేసి కలుపుతూ ఉన్నారనమాట. వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం అలాగే నా కోసం ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీ అందరూ కొంచెం టైం తీసుకొని ఏదో ఒక కామెంట్ పెట్టి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఉప్మా టిఫిన్ అవన్నీ పెట్టేసిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్ పంపించేసిన తర్వాత ఈ వ్లాగ్ అయితే తీసానమాట. ఈ క్లిప్స్ అనేది ఈరోజు లోకమ్మ ముద్దపప్పు అలాగే బెండకాయ తాలింపు చేయమని చెప్పాడండి. ఇంక అందుకని వాటి కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట. మాకేందంటే స్టాండ్ పెట్టి వీడియోస్ తీసుకునేంత ప్లేస్ అయితే ఉండదండి వంటింట్లో. అందుకని నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేయడానికి కూడా మనకు కుదరదు అనమాట. నేను ఎక్కడ స్టాండ్ పెట్టలేను, మనకున్నదే కొంచెం ప్లేసు. అందుకని నేను ఇలా క్లిప్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ముందు రోజు కొన్ని బెండకాయలు అయితే పంపించిందండి. ఇంకా స్వామికి అయితే అప్పుడు నేను భిక్ష చేయలేదు కదా, అందుకని మా వరకే వండుకుంటున్నాను అనమాట. అందుకే ఇవి ఓల్డ్ గిన్నెల్లో అంటే పాత పాత్రల్లోనే వండుకుంటూ ఉన్నాను. ఇంకా బెండకాయ తాలింపు అయితే అయిపోయింది. ఇంక పెసరపప్పు అయితే కడిగి పెట్టేశాను. చూసారు కదా, బయట ముగ్గు అయితే చిన్నగా వేసానండి, కొంచెం తెరపించింది. ఇంకా స్వామి బట్టలు అయితే లోపల వేసేసాను. ఇంకా మేమైతే కొన్ని వాషింగ్ మిషన్లో వేయాల్సినవి వేసేసి ఇంట్లో ఉన్నాయి కూడా తెచ్చి బయట వేసేసాను. మబ్బు చూసారా ఎలా ఉందో, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఈ మల్లె చెట్టు అయితే బాగా వర్షానికి కిందకు వాలిపోయిందండి. పూలు కోద్దాము అంటే వర్షానికి రేకులు అనేది బాగా తడిచిపోయి ఉంటాయి కదా, వెక్కితే ఇంక ఇరిగిపోతాయి అని చెప్పేసి ఎక్కట్లేదన్నమాట. పూలు అయితే బాగానే పూస్తూ ఉంటుంది. మరి ఎక్కువ పోయిపోయినా అప్పుడప్పుడు 2-3 అన్న చెట్టుకి ఎప్పుడు పూలు ఉంటాయి అన్నమాట. ఇంక మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాను. బట్టలు అవన్నీ ఆరేసేసిన తర్వాత ఇంకా పెసరపప్పు చూసారు కదా ఉడుకుతూ ఉంది. అలాగే అన్నం కుక్కర్లో పెట్టేశానండి. మా వరకు అయితే కుక్కర్లోనే పెట్టేస్తాను, ఎందుకంటే పిల్లలు నేనే కదా, కొంచెం మెత్తగా ఉన్న తినేస్తాము. ఇంకా ఒక్కోసారి స్వామి అరుస్తాడనమాట, మరి మెత్తగా అయిపోయింది ఏంది అని చెప్పేసి. అలాంటప్పుడు మేము నలుగురం తినేటప్పుడు అయితే మామూలుగా అత్తేసరైనా పెడతాను. ఒక్కోసారి ఇంకా టైం ఉంది అంటే వంచుతానమాట, గెంజి వంచుతాను. అదైతే మనకి సాయంత్రం దాకా అన్నం పాడవకుండా ఉంటుంది. మనం ఎలా వండామో అలానే ఉంటుంది. సాయంత్రం వేసుకొని తినడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇంకా పూలైతే మార్నింగ్ కోసుకొచ్చానండి. అంటే ముందు రోజు కోసుకొచ్చిన పూలు ఉదయాన్నే మనం ఏకజామునే దీపారాధన చేస్తాం కాబట్టి ఆ టైంలో వాళ్ళు లేరు. అందుకని చెప్పి ఉదయాన్నే ఏం వెళ్తాంలే అని చెప్పేసి నేను పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత వెళ్ళి కవర్ నిండా కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతానమాట. అవి మార్నింగ్ మనం లేయంగానే పూజ చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసి పూజ అయితే చేసుకుంటుంటాను. ఇంకా పప్పు అయిపోయింది, ముద్దపప్పే కదా, జస్ట్ పెసరపప్పు ఉడికించి కొంచెం సాల్ట్ వేసి మెదిపేయడమేను. ఎందుకో ఈరోజు లోకమ్మ ముద్దపప్పు కావాలని చెప్పాడు, ఇంక అందుకని చేశాను అనమాట. అలాగే బెండకాయ తాలింపు 2 చేసి పెట్టేసి ఇంకా క్యారేజ్ అయితే కట్టేస్తున్నానండి. ఇంక ఈరోజు నేనే వెళ్ళి ఇచ్చి రావాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే చూశారు కదా. టైం వచ్చేసి 1 అయిందనమాట. ఇప్పుడే నేనైతే భోజనం చేసేసి మళ్ళీ మిషన్ ఎక్కేసానండి. బయటేమో వర్షం పడుతూ ఉంది. మార్నింగ్ నుంచి కొంచెం ఎండగాసింది. ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకుపోయి బయట వేసాను. సరేలే పిల్లలకి క్యారేజ్ ఇచ్చి వచ్చిద్దాము
అని చెప్పేసి వెళ్ళానమాట. కొంచెం దూరం వెళ్ళానో లేదో ఫుల్ వర్షం, తలంతా తడిచిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళేతలకి బాగా తడిచిపోయాను అనమాట. ఆడొక 10 నిమిషాలు ఆగాను. ఈలోపు మా స్వామి అయితే రెయిన్ కోట్ తీసుకొని వచ్చాడు. ఈ మధ్యలో ఏడ ఆగిందో మళ్ళీ తడిస్తే మళ్ళీ దగ్గు వస్తుంది కదా అని చెప్పేసి ఎత్తుక్కుంటూ వచ్చారనమాట. నేనైతే స్కూల్లో క్యారేజ్ ఇచ్చేసి వాన్ తగ్గిన తర్వాత వద్దాంలే అని చెప్పేసి ఉన్నాను. ఇంక ఇంటికైతే వచ్చేసి బ్లౌజ్ అయితే నిన్న కట్ చేసింది, డిమార్ట్కి వెళ్ళాను కదా, ఇంకా కుట్టలేదనమాట. అవంతా సెట్ చేసేసుకొని కొంచెం కుట్టేసి అన్నం అయితే తిందామని చెప్పి లేసానండి. మా స్వామి భిక్ష చేయడానికి వెళ్ళారు. నేను కూడా తినేసి ట్యాబ్లెట్స్ వేసేసుకొని మళ్ళీ మిషన్ అయితే ఎక్కేసాను. బయట బట్టలన్నీ తడిచిపోయాయి. ఇంక మళ్ళీ ఇంట్లో తెచ్చేసిన నీళ్ళు వడుస్తూ ఉంటాయని చెప్పి అలాగే వదిలేసేసాను. మీరందరూ భోజనం చేశారా? ఈ వీడియో ఎలాగో 1K కదా రిలీజ్ అయ్యేది, అందుకే అడుగుతున్నాను. మీరందరూ లంచ్ తిన్నారా? ఇంక ఈరోజు అయితే హెయిర్కి ఫుల్గా ఆయిల్ పెట్టేశానండి. తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎలాగో నేను మధ్యాహ్నం భిక్ష వండట్లేదు కాబట్టి తలకి నూనె అయితే పెట్టేశాను. ఇంకా రేపు మార్నింగ్ పోసుకుంటాను. రేపు ఎలాగో ఫ్రైడే కాబట్టి. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం వీడియో అనమాట. పిల్లలు కూడా వానికి ట్యూషన్కి ఉండట్లేదండి, వచ్చేస్తున్నారు. నిన్న కూడా వచ్చేసారు. నిన్న వచ్చిన తర్వాత డిమార్ట్లో పానీపూరి తెచ్చాను కదా, అవి చేసామన్నమాట. మొన్నేమో మిరపకాయ బజ్జీ చేశాను. ఈరోజు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఇప్పటి నుంచే. అంటే రోజు 6కి వస్తారండి. ఇంకా 6కి రాగానే ఇంకా స్నానాలు అవి చేసేసి అన్నం తినేస్తారనమాట. ఇప్పుడు 4K వస్తారు కదా, రాగానే ఆకలి అంటా వస్తారు. ఆలోపు నేనైతే ఏదో ఒకటి చేసి వాళ్ళకి పెట్టాలన్నమాట. అందుకనే బ్లౌజ్ కూడా ఇప్పుడే తినంగానే కుడుతున్నాను. రోజు అయితే తినిన తర్వాత ఒక గంట నిద్రపోయినా కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుంటానండి. ఇంకా 6 దాకా అప్పుడు నాకు టైం ఉంటుంది కదా, 6 దాకా నేను పని చేసుకొని ఇంక 6కి 6:30కి అలా వస్తారు పిల్లలు. ఇప్పుడు అలా కాదు కదా, 4 లోపే అన్ని పనులు చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత గీ బ్యా అంటూ ఉంటారు. ఇంకా బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత మీతో అయితే చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. అక్కడ స్వామివారు అప్పాలు నైవేద్యంగా పెట్టారు. తింటే చాలా బాగుంది. నాకు కూడా చేసుకొని తినాలనిపించింది. స్వామివారు ఒక్కటిచ్చారు, అది నాకు సరిపోలేదన్నమాట. ఈరోజు కొంచెం టైం అయితే దొరికింది, సరే ట్రై చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్లో చూసి నేను కూడా చేస్తున్నాను. ఇంకా స్వామికి పెడదామని చెప్పేసి, అంటే మా ఇంట్లో స్వామి ముందు తినాలి కదా, ఇంకా అందుకని దాంట్లో చేయకుండా ఇలా స్వామి కోసం తెచ్చిన బౌల్స్లో అయితే చేస్తున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి, 1 కప్పు చక్కెర. ఇవి రెండింటిని బాగా కలిపేసి కొంచెం దీంట్లో యాలకుల పొడి వేసి, మనం ఉప్మా ఎలా చేసుకుంటామో దీనికి మనం ఎంత రవ్వ వేసామో అన్ని నీళ్ళు పోసుకొని చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా మీకు. ఇవి రెండైతే బాగా మిక్స్ చేయాలండి. దేంతో తీసుకున్నామో దాంతో అయితే వాటర్ పోసుకోవాలండి. మనం వెడల్పాటి బాండిట్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇది కొత్తది, స్వామికి భిక్ష వండేది కాబట్టి నేను దీంట్లో ట్రై చేస్తున్నాను. నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ అండ్ చక్కెర, దాన్ని అయితే వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే ఉప్మా రవ్వ వేసేసానండి. ఇలా మనం కలుపుతూ ఉంటే మనకి ఉప్మా లాగా తయారైపోద్ది కదా, అప్పుడు దాన్ని చల్లారబెట్టేయాలన్నమాట. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా బాగుంటుంది. మా ఇంట్లో ఫుడ్ కలర్ ఒప్పుకోరు కాబట్టి నేనైతే వేయట్లేదు. కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం మనకి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట, ఉప్మా కలిపినట్టు.
వేడి మీదే మనకి రావన్నమాట ఇలాగ అప్పాలు చేయడానికి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనకి వడల్లాగా తట్టుకుంటే వస్తాయండి. ఇంకా నేనైతే ఇక్కడ స్వామికి అయితే ముందు పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. అప్పుడు టైం అయితే 6:30 అయిపోయింది. 6కి వస్తారు కదా. ఇంకా అందరు కూర్చొని తింటూ ఉన్నాము. ముందు మా చింటమ్మ అయితే టేస్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే తీసేసాను, స్వామికి ముందే తీసేసాను కదా, బౌల్లోకి తీసేసాను కదా, మిగిలినవి లాస్ట్లో తింటున్నాడు అనమాట. బాగున్నాయి మమ్మీ అని చెప్పి చెప్తున్నాడు. ఇంక మా స్వామికి కూడా పెట్టాను. ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పి ఇక్కడ నవ్వుతున్నాడు చూడండి. బాగున్నాయి బాగున్నాయి అంటున్నాడు. ఇంకా మధ్యాహ్నం భిక్ష బయట చేసేసిన తర్వాత ఇంకా అటు నుంచి అటు నెల్లూరుకు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాడండి. ఇంకా నేనైతే వెళ్ళలేదు. వర్షానికి వద్దులే, నువ్వు మళ్ళీ తడుస్తావు, ఒకవేళ నేను తడిచినా కూడా పర్లేదు, ఇంకా మళ్ళీ నువ్వు ఎందుకు తడవడం అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా నేను స్వామి వచ్చే తలకే ఇంకా ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుంటూ ఇలాగ అప్పాలు అయితే చేసి పెట్టానండి. ఇంకా తెచ్చినవన్నీ మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో సర్దాలి కదా. కూరగాయలు తెస్తే మనకి కట్ చేసుకొని అన్నీ తీసి కవర్లో వేయడానికి 1 గంట 2 గంటలు టైం పడుతుంది. ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ తీసి పెట్టకపోతే ఊరికే పాడైపోతాయి అన్నమాట. కవర్లో పెడితే బయట పెట్టేసామంటే వాడిపోతాయి. ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసి ఏ బాక్స్లో అవి కట్ చేసి పెట్టేశాను. మామిడికాయలు, అలాగే వంకాయలు, గోరుచిక్కుడుకాయలు, పచ్చిమిర్చి అవన్నీ తెచ్చారనమాట. ఇవన్నీ వాటికి సపరేట్ చేసి కవర్లో అయితే పెట్టాలి. నేనైతే వీటికంటూ సపరేట్గా మనకి ఆన్లైన్లో కవర్స్ కూడా ఉంటాయి, కానీ నేను ఎప్పుడూ తీసుకోలేదండి. మామూలుగా మనకి ఏమన్నా సరుకులు తెచ్చుకుంటే కవర్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే నేను విడివిడిగా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. మనం ఏ రోజు ఏ వండుకోవాలో అవి తీసి వండుతూ ఉంటాను. కూరగాయలు వచ్చేతలకే లేట్ అయిపోయిందని చెప్పి దోశలు చూడండి ఎట్ట పోస్తున్నాడు. ఎంత బాబు ఈ దోశ? చిన్ని దోశ 20 రూపాయలు. చిన్న దోశ రూపాయికి 2 ఇచ్చినా కూడా పాపమే. కొంచెం పోయి కొంచెం మా చింటమ్మ దోశలు కూడా పోసేస్తాడు. ఇంకా అన్నం వండుతున్నా చింటమ్మ, నువ్వా ఎట్ట వండాలి చెప్పిల్లా? నీకు చెప్పు ఒకసారి. 1 గ్లాస్కి ఎన్ని నీళ్ళు పోయాలా? కాలని బాగా కాలని అదే వస్తుంది. ఎందుకు నువ్వు తిరగదిప్పవా? అట్లా తినేస్తా. 1 గ్లాస్కి ఎన్ని నీళ్ళు పోయాలి చింటమ్మ? 2 నీళ్ళు పోయాలా? ఇంకేమేం చేస్తావు నువ్వు? ఆమ్లెట్ వేస్తాడు, దోశలు పోస్తాడు, ఇంకేం చేస్తావు చింటమ్మ? ఏమోనా? నాకు పెట్టవు దోశ? నీకేనన్నయ్యా? తమ్ముడికి? ఇటు చూడు ఒకసారి. మా ఫ్రెండ్స్ కంట హాయ్ చెప్పు. మొహం అంటే చూపి అయ్యా మెరుపుతీగా. ఇప్పుడు ఇవంతా క్లీన్ చేయాలి. ఇంకా కూరగాయలు అవన్నీ వాటికి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈలోపు చింటమ్మ అయితే దోశలు వేసాడండి. ఇంకా దోశలు తినేసేసి ఇంకా నేను మధ్యాహ్నం అప్పాలు డీప్ ఫ్రై చేశాను కదా, ఆ నూనె అవంతా తీసేసి బాటిల్స్లో పోసేసుకొని అన్నీ అంట్లు మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. బయట అయితే ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఇంకా అందుకే మళ్ళీ బట్టలన్నీ తెచ్చేసి లోపల వేసేసానండి. వర్షం పడితే ఇదో పెద్ద తలనొప్పి అనమాట. బట్టలు ఆరవు, ఇంట్లో పని అవ్వదు, ఇల్లంతా నెమ్మగా ఉంటుందన్నమాట. చిరాకు వచ్చేస్తుంది. అదే మనం ఎంత ఎండ కాసినా పని చేయగలుగుతాం, కానీ కొంచెం వర్షం వస్తే మాత్రం తట్టుకోలేము.
ఇంకా అంట్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. అలాగే ముందు రోజే నేను దేవుడి దగ్గర కుందిళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుంటానమాట. అంటే టైం ఉంటే క్లీన్ చేస్తానండి. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా ఇంట్లో దీపారాధన చేయాలి కాబట్టి, స్వాములకి అందించాలి కాబట్టి ఓపిక ఉంటే అన్నీ తోమ పెట్టేసుకుంటాను. ఒక్కరోజు ఓపిక లేని రోజు మార్నింగే చేసుకుంటానన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. లైక్ ఇచ్చి ఒక చిన్న ఏదో ఒక కామెంట్ సింబల్ నాకైతే పెడితే మీరు నాకు మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా, గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ అయితే తుడుస్తున్నానండి. అలాగే దేవుడి సామాన్ కూడా తోమేసి ఇంకా దీని మీదే బాల్ ఇచ్చేసాను అనమాట. స్టవ్ మీదే బాల్ ఇచ్చేసాను, మార్నింగ్కి ఆరుతాయిలే అని చెప్పేసి. ఇదేనండి ఈ రోస్ట్ వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.